సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం చదువుకునే రోజుల్లో అనేక ఆటల పోటీల్లోనో వక్తృత్వపు పోటీల్లోనో పాల్గొని ఉంటాం. బహుమతులను కూడా గెలుచుకునే ఉంటాం. ఆ పోటీల్లో గెలుపు కోసం మనం చేసే సాధన, పడే తపన, నెగ్గుతామా లేదా అన్న ఉత్కంఠ మనల్ని నిలువనీయదు. అయితే గెలిచి ట్రోఫీ అందుకున్నాక ఆ మన్నాటికే ఆ గెలుపులోని మజా తగ్గిపోవడం మొదలవుతుంది. గాజు తలుపులు బిగించిన అల్మారాలో మనం గెలుచుకున్న బహుమానాలను భద్రపరిచి కొంతకాలానికి వాటి సంగతే మర్చిపోతాం. ఎప్పుడో వాటిని తుడిచి సర్దుకునేటప్పుడు ఓ చిరునవ్వు, ఓ జ్ఞాపకం మనల్ని అలా పలకరించిపోతాయంతే. అలాగే జీవితంలో ఒక దశలో డబ్బు, అధికారం, కీర్తి కూడా గాజు అల్మరాల్లో దాచుకునే ట్రోఫీ లాగానే విలువలేనివిగా అనిపిస్తాయి. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసి మీ వంటల సందడి ఈ రోజు ఒక రవ్వ బిస్కెట్ తో రెడీగా ఉందండి. అది చేసి చూపించడానికి మనతో పాటు సువర్ణ గారు ఉన్నారు. మరి అది ఎలా చేయాలో తెలుసుకుందామా? సువర్ణ గారు నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మా సకులందరి కోసం రవ్వ బిస్కెట్ తయారు చేసి చూపిస్తానన్నారు కదా, అది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను ఇంట్లో చేస్తుంటాను. మీరు ఓన్ గా ప్రిపేర్ చేస్తారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేనా ఇక్కడ హల్మాజ్గూడ నుంచి వచ్చి. హల్మాజ్గూడ ఎక్కడండి అది? మీర్పేట దగ్గర. మీర్పేట దగ్గర. ఏం చేస్తూ ఉంటారు? నేనా హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? రవ్వ బిస్కెట్ కి కావాల్సిన పదార్థాలు. ఓకే, మైదా, రవ్వ, నెయ్యి, బాదం పప్పు, ఇలాచి, జీడిపప్పు, షుగర్ పౌడర్, ఆయిల్. ఓకే, రవ్వ బిస్కెట్ కి కావాల్సిన పదార్థాలని తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ముందు ప్రాసెస్ ఏంటండి? ప్రాసెస్ ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, మైదా పిండి. ఓకే, షుగర్ పౌడర్, రవ్వ, నెయ్యి కూడా వేసేస్తామా? మైదా, షుగర్ పౌడర్, రవ్వ, నెయ్యి అన్ని మిక్సీ చేయి. మొత్తం కలిపి మిక్సీ చేయి అంటే ముద్దలాగా వచ్చి. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు ముగ్గురు అండి. ముగ్గురు ఆడపిల్ల, ఒక పాప, ఒకటే పాప. పాప పెద్దదా? పెద్దది. ఏం చదువుతుంది? మెడిసిన్ చేస్తుంది. ఓకే. మగ పిల్లలు చదువుతున్నారండి. ఇప్పుడు ఒక బాబు ఎంసెట్ రాశాడు ఈ ఇయర్. ఓకే, పెద్ద పిల్లలు. ఇంకొక అబ్బాయి 9th క్లాస్. ఓకే, బాబు స్కూల్ స్టేజ్. అది మొత్తం మనకి ఇట్లాగా వచ్చే వరకు కలుపుకోవాలా? ఓకే, అది మొత్తం ముద్దలా చేసేసారు. తర్వాత ఈ పప్పు కూడా అవి కూడా వేసేసుకుందామా? జీడిపప్పు ముక్కలు, ఇలాచి, ఓకే, యాలకుల పొడి, బాదం. అవి మొత్తం అన్ని కలిపేసి చేసుకోవాలి. ఓకే, చేసేసాం కదా, ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేడి చేసుకో. ఓకే, డీప్ ఫ్రై అండి? డీప్ ఫ్రై చేయాలి. ఓకే, మరి ఇది ఆయిల్ వేడయ్యే లోపల మనం ఇవి చేసుకొని ఎలా పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఇంకా వేరే కూడా కిస్మిస్ అవన్నీ వేసుకోవచ్చా అండి? వద్దండి, కిస్మిస్ పాడవుతాయా? ఓకే, అందుకని మీరు రెండు మాత్రమే వేసారు, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి. ఓకే, ఇలా చిన్న చిన్న పిల్లల్లాగా కట్ చేసుకోవాలి. ఒక మంచి టిప్ ఏమైనా చెప్తానండి. రెగ్యులర్ గా అందరికి దగ్గు వస్తుంటది కదా, ఆ టైంలో కొంచెం నెయ్యిను మిరియాలు పౌడర్ చేసి తాగాలి. అంటే వాటర్ లో లేదు, మామూలుగా ఒక స్పూన్ తీసుకుంటే. అంటే నేతిలో మిరియాల పౌడర్ వేసి, నెయ్యిలో మిరియాల పౌడర్ వేసి ఒక స్పూన్ తీసుకున్నట్లయితే కనుక దగ్గు తగ్గిపోతుంది. ఓకే, ఇది మనకి ఆయిల్ కూడా వేడైపోయింది, వేసేయచ్చు.
అన్ని కూడా ఇలా వేసుకుని ఫ్రై చేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు అంతే. అంతే. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకేం లేదు. ఇంకేం లేదు. చాలా ఈజీ కదండి, అవును. తొందరగా చేసేయచ్చు. ఇప్పుడు తొందరగా. పిల్లలు వస్తున్నారు అంటే అప్పటికప్పుడు వేసి, ఫ్రెష్ గా చేసి పెట్టుకోవచ్చు. ఓకే సువర్ణ గారు, అయిపోయినాయా? అయిపోయినాయి. అయితే ఒక ప్లేట్ లోకి తీసేస్తున్నాం. తీసేసి చక్కగా ఉబ్బాయి, మనం చాలా పలుచగా కట్ చేసాం కదా. అవునండి, అంటే ఒక అరగంట సేపు నానబెట్టాం కదా. ఓకే, రవ్వ చక్కగా తెలుస్తుంది, ఒక డిజైన్ లాగా ఉంది. అవునా? ఓకే, అది కూడా వేసేసుకున్నాం. వేసేస్తాం. ఓకే, అవి కూడా వేసేసుకుని మనం వేసేస్తాం. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై ఫ్రై చేసుకుందాం. చేసుకో. ఇవన్నీ వేరే ప్లేట్ లో పెట్టుకుందాం. రవ్వ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. రవ్వ బిస్కెట్స్ రెడీ అయిపోయింది. మీరు ఇచ్చేస్తే నేను టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాను. ఓకేనండి. ఓకే, ముందు మన సకులందరికీ చెప్దాం. చెప్పు. రవ్వ బిస్కెట్స్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రవ్వ బిస్కెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, పంచదార పొడి, బొంబాయి రవ్వ, జీడిపప్పు, బాదం, యాలకుల పొడి, నెయ్యి, నూనె. రవ్వ బిస్కెట్ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, పంచదార పొడి, బొంబాయి రవ్వ, నెయ్యి వేసి ముద్దలా కలుపుకొని జీడిపప్పు, యాలకుల